అందరికీ నమస్కారం. నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. చదువు పూర్తయింది, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏ జాబ్ని ఎంచుకోవాలి? ఎలాంటి కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి? ఈ ప్రశ్న మనలో చాలా మంది మనసులో నిశ్శబ్దంగా నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు భయం, తప్పు నిర్ణయం అయితే నా జీవితమే తప్పుదారి పడుతుందేమో అని. మరోవైపు ఆశ, ఇదే సరైన నిర్ణయం అయితే నా జీవితమే మారిపోతుందేమో అని. ఈ రెండిటి మధ్య నడుస్తూ మన జీవితాన్ని ఒక గందరగోళంలో పెడుతున్నాం. అప్పుడు ప్రశ్న ఒక్కటే, నాకు సరైన మార్గం ఏది? ఆ దారిలో ఎలా వెళ్ళాలి? అప్పుడే నాకు ఒక పుస్తకం ఎదురైంది. ఈ పుస్తకం నాకు ఎలాంటి దారిని చూపలేదు, అలాగే ఎలాంటి సక్సెస్ ఫార్ములాని ఇవ్వలేదు. కానీ ఒక ప్రశ్న వేసింది, ఈ డిసిషన్ నీదేనా, లేదంటే ఎవరి వల్ల తీసుకున్నదా? ఆ పుస్తకం పేరే నా గొడవ. అది నాకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు, కానీ కొన్ని ప్రశ్నలను వేసింది. ఆ ప్రశ్నలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రమేష్, మధు ఒకే కాలేజీలో 4 years చదివారు. ఇద్దరికీ చదువు పూర్తయింది. పూర్తయిన వెంటనే మధుకి జాబ్ వచ్చింది, తన లైఫ్ సెట్. రమేష్కి మాత్రం ఒక సందేహం, జాబ్ చేయడం ఇష్టం లేదు, కానీ ఇంట్లో వాళ్ళు జాబ్ చేయి, సేఫ్గా ఉండు అని అంటున్నారు. కానీ రమేష్ మనసులో ఒక గొడవ, జాబ్ కన్నా ముందు నన్ను నేను ఎవరో తెలుసుకోవడం నాకు ముఖ్యం. బయట వాళ్ళు చెప్తున్నారు జాబ్ చేయి, సేఫ్గా ఉండు, కెరీర్ని బిల్డ్ చేసుకో అని చెప్తున్నారు. కానీ రమేష్ మనసులో ఇంకొక ప్రశ్న, బయట వాళ్ళు చెప్పినట్టు చేస్తే నా ప్రత్యేకత ఏంటి? అప్పుడే రమేష్కి ఒక విషయం అర్థమైంది, కంపారిజన్ కన్నా నా లోపల ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడం ముఖ్యం. అప్పటి నుంచి రమేష్ ఎవరిలా ఉండాలని కాదు, తనలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సొంత సందేహాలతో, సొంత ఆలోచనలతో, సొంత మార్గాలతో తనకు నచ్చినట్టుగా తను ఉంటున్నాడు. నెంబర్ 2, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే రూట్ని చూస్ చేసుకోవడం. నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? ఆఫీస్ వచ్చి 9కి, కానీ నువ్వు అలారం కంటే ముందుగా లేచి 8 కల్లా ఆఫీసులో ఉంటావు. అదే రోజు నువ్వు 8:30కి వెళ్ళినా ఎవరు ఏమి అనరు, 8:50కి వెళ్ళినా ఎవరు ఏమి ఆపరు. కానీ నువ్వు ఎందుకు 8 గంటల లోపలే ఆఫీసులో ఉన్నావు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పని సాలరీ కోసం కాదు, అలాగే 10 మందిలో మెచ్చుకోవాలని కాదు. ఆ పని నీకు ఇష్టం కాబట్టి. ఈ పనిలో నీ మేనేజర్ అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, అలాగే 10 మందిలో బెస్ట్గా ఉండాలనే అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని నిన్ను హ్యాపీగా ఫీల్ చేస్తుందా అనేదే ముఖ్యం. కానీ ఈ ఫీలింగ్ కెరీర్ దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఇక్కడ హ్యాపీగా ఉన్నావా అని కాదు, సేఫ్గా ఉన్నావా అని అడుగుతుంది. అదే ప్రశ్న రమేష్ దగ్గర కూడా వచ్చింది. మధుకి జాబ్ వచ్చింది, తన లైఫ్ సెట్ అయిపోయింది. కానీ రమేష్ మాత్రం ఆగిపోయాడు. తను అడిగింది ఇది సేఫా అని కాదు, ఇది నాకు నిజంగా నచ్చిందా అని అడిగాడు. నెంబర్ 3, గుర్తింపు లేకపోవడం. గుర్తింపు లేకపోవడం అంటే నీ విలువ ఎవరికో కనిపించకపోవడం కాదు, నీకై నువ్వు నీ విలువ ఏంటి అని స్పష్టంగా తెలుసుకోవడం. అందుకే చాలామంది తెలియని దారిలో వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అలాగే వెళ్ళే దారిలో చీకటి కూడా ఎదురవుతుంది. అప్పుడే మన మనసు చెప్పిన మాటను విని అడుగు వెనక్కి వేసినప్పుడే మన గమ్యం దూరం అవుతుంది. ముళ్ళు దాటుకుంటూ, రాళ్ళ మీద కాలేసుకుంటూ ముందుకు నడిచినప్పుడే మనకొక విషయం అర్థమవుతుంది, ఇది నన్ను పరీక్షించడానికి కాదు, నన్ను నేను నిర్మించుకోవడానికి అని. ఈ కథలో రమేష్ కూడా ఇదే దశలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు జాబ్ చేయి, సేఫ్గా ఉండు అని. బయట వాళ్ళు చెప్తున్నారు ఇదే నీకు కరెక్ట్ దారి అని. కానీ రమేష్ మనసులో ఒక ప్రశ్న, నేను ఎవరు, నా విలువ ఎంత? అప్పుడే రమేష్కి ఒక విషయం అర్థమైంది, ఈ దారిలో నడిచినప్పుడు ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. టైం వచ్చినప్పుడే నా దారి ఏంటి, నా విలువ ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. నేను నమ్ముతున్నాను ఈ వీడియో నీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.